మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో గోడ మీద ఏలాడదీసే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది. Candid conversation with KTR. ఇందాక తూతూ మేమే అంటుంటే తూ తూ అని తిట్టుకుంటా. So 20 years of political journey. ఇరవై ఏళ్ల కింద మా అమ్మ చెప్పింది, అరే నీకు సూట్ అవ్వదురా ఇదంతా అని. చాలా మంది సూపర్ సీనియర్లు అందరూ ఉన్నారు. వాళ్ళ ముందు కేసీఆర్ కొడుకు కేటీఆర్ అనేది మాత్రమే ఉంది. కేసీఆర్ గారు మంత్రి పదవి ఆఫర్ చేశారు. నీకు ఒకవేళ సమర్థత ఉంటే, నీ కేపబిలిటీ ఉంటే ప్రూవ్ చేసుకో. ఎందుకు వచ్చాము ఇందులో కన్నా బాధ చాలాసార్లు అనిపించింది. నేను జీవితంలో సిగరెటే తాగలేదు. అలాంటి నన్ను పట్టుకుని ఒకడొకడు అడ్డమైన విధవలంతా ఎవరితో హీరోయిన్లతో ఇష్టం ఉన్న సంబంధాలు అంటగట్టి అమెరికాలో బాత్రూమ్లు కడిగేవారు. అందుకనే రేవంత్ రెడ్డి గారు నాకు చదువుకోని వాడిని, రోడ్ల మీద ఆవారగా తిరిగేవాడిని. కేటీఆర్ తన స్థాయిని తానే తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. పుకారం తింటాం కదా, ఇంత చండాలమైన భాష అంటే అసెంబ్లీలో, ఇంత గలీజ్ భాష అంటే. ఈ మాట అంటున్నందుకు సారీ. ఐ డ్రీమ్లో మరి మీరు ఎడిట్ చేసుకుంటే చేసుకోండి. టీఆర్ఎస్ పార్టీ ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండేది. మనం ర్యాపిడ్ ఫైర్ గురించి కనుక మాట్లాడుకుంటాం. అప్పటి నుంచి అది ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. ఆయన ఉద్యమ లీడర్గా ఉంది, ఆ తర్వాత సీఎంగా మారిన తర్వాత మారిపోయాడు. సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్, ఫెయిలియర్ ఇస్ అన్ ఆర్ఫన్. ఎందుకు మాట్లాడట్లేదు? మమ్మల్ని తట్టుకోలేకపోతున్నాడు చిట్టినాయుడు. మీరు ఎప్పుడైనా ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళారా? బూతులు కూడా తిడతారు, దానిలో ఏం లేదు. తాడును పట్టుకుని దుంకడం కొద్దిగా కష్టం, పారాషూట్ వేసుకుని దుంకడం ఈజీ. కానీ ఆ తాడు తెగితే అట్లా కాకుండా అది మన జగన్ అన్న ఎట్లా చేశాడో నాకు తెలియదు, కానీ అడగాలి సార్ ఈసారి కష్టం. కేటీఆర్కి యాటిట్యూడ్ ఎక్కువ. కడుపులో కత్తులు పెట్టుకుని పెదాల మీద చిరునవ్వులు పెట్టుకుని యాక్టింగ్ చేసే కేసు నేను కాదు. నెక్స్ట్ సీఎం అవుతారా కేటీఆర్? ఇప్పుడు అని అడగకు స్పాట్లో పెట్టు. కేసీఆర్ ఇప్పుడు హీ వాజ్ ఇన్ టీయర్స్, ఏడ్చారు, బాధపడ్డారు. ఒకసారి నా కొడుకు అడిగాడు నన్ను, పాలిటిక్స్లోకి రాకుండా ఉంటే కొన్ని బాగుంటుంది. లక్షల సార్లు. ఎప్పుడు గేర్ మార్చాలో కారుది ఆయనకి తెలుసు. ఎల్నినో ఎఫెక్ట్, ఒక ఎక్స్టెండెడ్ ఎండాకాలాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ ఎండలతో పోటీ పడుతున్నటువంటి పొలిటికల్ అట్మాస్ఫియర్ కూడా కనిపిస్తుంది. ఎప్పుడు తూతూ మేమే అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత విమర్శలు, ఆరోపణలు, సవాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్నిటిని కాస్త పక్కన పెట్టి ఫుర్సత్గా ముచ్చట్లు పెట్టుకుందాం, బిందాస్గా మాట్లాడుకుందాం. ఒక క్యాండిడ్ కన్వర్జేషన్ విత్ కేటీఆర్. హలో అన్న, నమస్తే, ఎట్లున్నారు? హాయ్ కవిత, బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? ఐఎమ్ గుడ్. సో 20 years ఆఫ్ పొలిటికల్ జర్నీ. ఇందాక తూతూ మేమే అంటుంటే మేము తూ తూ అని తిట్టుకుంటున్నాం, నాకు అర్థం కాలేదు. నో. యూజువల్గా మీకు ఇప్పుడు 20 yearsలో బాగా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే, వాళ్ళు ఎవరో ఏం మాట్లాడతారో ముందుగా మనం యాంటిసిపేట్ చేసుకొని దాన్ని మించి మాట్లాడాలి అనేది ఒకటి ఉంటుంది. ఆర్ఎల్స్ ఇమ్మీడియట్గా ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కౌంటర్లు, సవాళ్ళు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అదేం లేదమ్మా, నేను అసలు అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా నేను యాక్చువల్గా చూడను, పట్టించుకోను. ఎందుకంటే నా పార్టీకి నేను, మా పార్టీ తరపున, మా నాయకుడి తరపున ఒక స్పోక్స్ పర్సన్గా, ఒక కార్యకర్తగా నేనేం చెప్పాలనుకున్నానో నేను చెప్తాను తప్ప అవతల వాళ్ళు మమ్మల్ని ఏమంటున్నారు అనే దాని మీద నేను అంత పెద్ద దృష్టి అయితే పెట్టను. ఎస్పెషలీ లాస్ట్ 2.5 yearsలో అయితే నేను పేపర్లు చదవడం మానేశాను, తర్వాత టీవీ చూడడం కంప్లీట్గా మానేశాను. సో దాని గురించి అసలు ఆలోచించట్లేదు. ఓకే, బట్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ కేవలం కవిత కోసం, ఐ నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. మీరు ఒక సిస్టర్గా మీ మీద నాకున్న అఫెక్షన్ అనండి, ఇంకోటనండి, దానికోసమే తప్ప ఇంకోటి కాదు. థ్యాంక్ యూ సో మచ్. సో 20 years ఆఫ్ పొలిటికల్ జర్నీ. 2006లో ఫర్ ద ఫస్ట్ టైం టీఆర్ఎస్ ఒక ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిండ్రు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత డైలీ ఒక హెక్టిక్ షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. ఆ తర్వాత ఈ లైఫ్ స్టైల్ అంతా కూడా కంప్లీట్గా మారిపోయింది. ఒక సెలవులు లేనటువంటి ఒక లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే దాన్ని ఎలా నేను ఇంబైబ్ చేసుకుంటాను, ఎలా యాక్సెప్ట్ చేస్తాను, ఎలా ముందుకెళ్తాను, ఇవన్నీ ఏమనిపించాయి అసలు మీకు? అంటే 20 ఏళ్ల కింద మా అమ్మ చెప్పింది, అరే నీకు సూట్ అవ్వదురా ఇదంతా అని. అప్పుడు వినలేదు నేను. ఇప్పుడేమంటున్నారు? నేను ఖచ్చితంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు మా అమ్మ చెప్పిందే కరెక్టేమో అని. ఎందుకంటే చాలా సందర్భాల్లో బాధ అనిపిస్తుంది, అరే ఏం చేస్తున్నాం ఇక్కడ మనం అంతా కూడా, ఇది ఏమి నాన్ సెన్స్ అని కూడా చాలాసార్లు అనిపిస్తుంది. బట్ కొన్ని సందర్భాల్లో మనం చేసే పని వల్ల, మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసిన ఒక పని వల్ల కొంత మేలు జరిగినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇవాళ ఉదాహరణకి ఇవాళదే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ నేను
రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఒక సభకి వెళ్ళాను. సభకి వెళ్తున్నప్పుడు నేను, సబితా ఇంద్రారెడ్డి గారు, నాతో పాటు ఇంకా ఎవరో కారులో ఉన్నారు. ఒక అమ్మాయి పరిగెత్తుకుని వచ్చింది. మేము ట్రాఫిక్లో కారు ఆగింది. ఒక అమ్మాయి పక్క నుంచి పరిగెత్తుకుని వచ్చింది. వచ్చి తలుపు కొడితే, డోర్ కొడితే తలుపు తీస్తే ఎప్పుడు వస్తారన్న మళ్ళీ మీరు అని గట్టిగా, అంటే ఆ ఇమోషన్ కానీ ఇంకోటి కానీ, అమ్మాయి కళ్ళలో నీళ్ళు ఉన్నాయి. అమ్మాయి పేరు కల్పన. ఆ వీడియో కూడా మా డ్రైవర్ తీసాడు అనుకోకుండా. అమ్మాయి ఉంటుంది, ఎప్పుడు వస్తారన్న మళ్ళీ మీరు అంటే, ఎప్పుడు వస్తారంటే నన్నని కాదు అంటుంది, కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు తిరిగి అని. అంటే ఆ రకమైన ఆప్యాయతను మనం పొందగలిగినప్పుడు, నిన్నటికి నిన్న ఈ పక్కన మా నందినగర్లో, మా ఇంటి పక్కనే ఉండే, ఇక్కడ నుంచి వస్తున్న రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ కూడా ఒక అమ్మాయి పరిగెత్తుకుని వచ్చింది. నా పేరు లక్ష్మి, నేను కూరగాయలు అమ్ముతాను, మళ్ళీ మీరే రావాలా, మీరు నాకేం ఇవ్వకపోయినా పర్వాలేదు. అది కూడా మా వాళ్ళు ఎవరో వీడియో తీశారు. నేనేమంటున్నా అంటే, ఇలాంటివి జరిగినప్పుడు, ఇలాంటి అనుభవాలు కలిగినప్పుడేమో చాలా సంతోషంగా అనిపిస్తుంది, తృప్తిగా ఉంటుంది. మొన్న ఒక అబ్బాయి సడన్గా నాకు మెసేజ్ చేసినాడు, సార్ నేను టీ హబ్ వల్ల లాభం పొందాను, ఇప్పుడు నేను ఫోర్బ్స్ 30 అంటే 30 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న దాంట్లో నేను అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల పేరులో నా పేరు వచ్చింది, మీకు వచ్చి థ్యాంక్స్ చెప్పాలి అన్నాడు. రమ్మన్నాను. వాళ్ళ నాన్నగారిని తీసుకొని వచ్చినాడు. వాళ్ళ నాన్నగారు పాపం చాలా అమాయకంగా ఉన్నాడు. ఏం చేస్తుంటారు మీరు అన్న. వాళ్ళ నాన్నగారు ఒక వెల్డర్, ఒక కూలీగా పనిచేసేటోడు. వాళ్ళ కొడుకు 27 ఏళ్ళు 2022లో స్టార్టప్ పెట్టాడు. 4 ఏళ్లలో హీస్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అకార్డింగ్ టు ఫోర్బ్స్. 30 ఉన్నాడు. సో వెన్ హీ వాజ్ థ్యాంకింగ్ మీ, ఎంత సంతోషం అనిపించిందంటే, ఓహో మనం చేసిన ఒక ఎప్పుడో చిన్న ప్రయత్నం ఒక పిల్లోడికి లాభం జరిగింది. వాళ్ళ ఆ తండ్రిని అడిగాను నేను, మీ కొడుకు చెప్తుంది ఏమన్నా మీకు అర్థమవుతుందా అని. నాకు అర్థం కాలేదు అన్నాడు. కానీ నా కొడుకు మీలాంటి వాళ్ళతో కూర్చుని మాట్లాడుతున్నాడంటేనే నాకు సంతోషంగా ఉంది అన్నాడు. ఏదో సాధించిండు అనేది మాత్రం అర్థం అవుతుంది. అంటే అట్లా, సో ఇట్లాంటి అనుభవాలు కలిగినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. బట్ అన్నిటికన్నా మించి మీకు గుర్తుండాలి కవిత, మీరే ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు మీరు TV9లో ఉండే, కేసీఆర్ గారు ఇంటర్వ్యూ చేశారు. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే ఇంట్లో ఆ పైన రూమ్లో మీరు ఇంటర్వ్యూ చేసినారు. కేసీఆర్ గారు కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. అసలు తెలంగాణ సాధించిన దాని ముందు మిగతా అన్ని బలాదూర్, ఇంకా మిగతా ఇది ఏమైనా ఎనీ సార్ట్ ఆఫ్ అచీవ్మెంట్. నేను మంత్రి అయ్యాను, 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నాను, ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నాను, మా పోరాటం అట్లాగే కొనసాగుతుంది. కానీ ఆ ఫీలింగ్ పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత, ఏం సాధించావు నువ్వు, ఎప్పుడో ఒకప్పుడు రిటైర్ అవుతాం కదా, అయిన తర్వాత నా కొడుకో లేకపోతే ఫ్యూచర్లో ఎవరైనా అడిగారు ఇంకేం సాధించావు నువ్వు, తెలంగాణ సాధనలో నాది కూడా ఉడతా భక్తిగా ఒక రేణువంత, ఇసుక రేణువంత పాత్ర నాది కూడా ఉంది అని చెప్పుకోవడానికి గర్వపడతాను. అంతకంటే ఏం కావాలి ఈ లైఫ్కి. కాకపోతే అమెరికాలో మీరు చేసినటువంటి ఉద్యోగం కావచ్చు, మంచి శాలరీ, ఎవరైతే ఒక కల కంటారో అట్లాంటి ఒక లైఫ్ను వదిలిపెట్టి ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడికి ల్యాండ్ అయినప్పుడు కేసీఆర్ కొడుకుగా మిమ్మల్ని చూశారు. ఒక రాజకీయ అరంగేట్రం చేస్తున్నప్పుడు అప్పటికే ఒక కాకలు తీరినటువంటి నేతలు ఉన్నారు, తలలు పండినటువంటి చాలామంది సూపర్ సీనియర్లు అందరూ ఉన్నారు. వాళ్ళ ముందు కేసీఆర్ కొడుకు కేటీఆర్ అనేది మాత్రమే ఉంది. సో మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఏవైతే పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. కొన్ని హికప్స్ అనేవి ఉంటాయి, వీటన్నిటిని ట్యాకిల్ చేసుకుంటూ ముందుకు ఎట్లా వెళ్ళారు, దానికి అప్పుడు మీరు ఏం చేశారు అసలు? ఏమీ లేదు మా. ఇన్ఫ్యాక్ట్ టుడేస్ ఫాదర్స్ డే, ఐ హ్యావ్ టు అక్నాలెడ్జ్ మై ఫాదర్. కేసీఆర్ గారి కొడుకుగా నేను పుట్టకపోయి ఉంటే ఇదేది ఇప్పుడు నేను మీతో కూర్చొని మాట్లాడే అవకాశమే లేదు. కేసీఆర్ గారి కొడుకుని కాకపోతే నాకు ఈ పాత్ర లేదు, నాకు ఇంత ఇవాళ ఇంత వచ్చిన పేరు కానీ ఇంకోటి కానీ ఏది నాకు ఈ అవకాశం వచ్చేది కాదు. సో వాస్తవాలే. మనం మన పరిధి మించి, మన శక్తికి మించి ఊహించుకుంటే కష్టం. నేను అనేదల్లా అల్టిమేట్గా కేసీఆర్ గారి కడుపున పుట్టడం నా అదృష్టం. ఆయన ఒక గొప్ప ఉద్యమ నాయకుడు, ఎంతోమంది కార్యకర్తల మాదిరిగానే నాకు కూడా అవకాశం వచ్చింది. బట్ సహజంగా నాకున్న ప్రత్యేకత ఏంటంటే నేను ఆయన కడుపున పుట్టడు. దానివల్ల ఏమైంది, ఆటోమేటిక్గా మీడియా గుర్తింపు కానీ ఇంకోటి కానీ వచ్చింది. మీడియా గుర్తింపు కానీ ఇంకోటి కానీ వచ్చినప్పుడు మనం, చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను 2014లో ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం ఏర్పడినాక కేసీఆర్ గారు మంత్రి పదవి ఆఫర్ చేశారు. నేను మంత్రిని చేస్తున్నాను అన్నారు. అంటే నేను ముందుకు సంకోచించిన కొద్దిగా. నాకేమనిపించిందంటే, నా వల్ల ఇంత పెద్ద మనిషి బద్నాం అవుతారు, ఆయనకి ఎందుకు బద్నాము, మళ్ళీ కొడుకుని క్యాబినెట్లో పెట్టుకున్నాడు అని అంటారు సార్, ఎందుకు సార్ వద్దులేండి, మీరుంటే చాలు కదా, మీరుంటే నాకు నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏ పని అన్నా అవుతుంది కదా, నాకు ఎందుకులేండి అన్న. అంటే ఆయన అన్న మాట ఏంటంటే, ఈరోజు కాదు ఇంకో 20 ఏళ్ల తర్వాత నీకు నేను మంత్రి పదవి ఆఫర్ చేసినా కొడుకు ఇచ్చాడని అంటారు. నీకు ఒకవేళ సమర్థత ఉంటే, నీ కేపబిలిటీ ఉంటే ప్రూవ్ చేసుకుంటే స్టేట్ కోసం మంచి పని చేసిన వాడు అవుతావు. ఒకవేళ ప్రూవ్ చేసుకోకపోతే
ప్రజలే తిరస్కరిస్తారు, పక్కన పెడతారు. కాబట్టి నువ్వు నా కొడుకు అనడం క్వాలిఫికేషన్ కాకూడదు, అదొకటే క్వాలిఫికేషన్ కాకూడదు, బట్ నువ్వు నా కొడుకు అనడమే అబ్స్ట్రక్షన్ కూడా కాకూడదు నీ గ్రోత్కి, కాబట్టి నువ్వు ఆలోచించుకో అన్నారు. సరే, మరి ఆయన చెప్పింది కూడా లాజికల్గానే అనిపించి తీసుకున్నాను, పని చేసిన. ఇవాళ నేను వెనక్కి తిరిగి చూసుకుంటే వాస్తవం ఏంటంటే కవిత, 100% ఆయన ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా చేసుకుంటూ పోయాను. అంతే తప్ప ప్రత్యేకంగా ఫలానా చేయాలనో, ఒక ఎజెండాతోనో, ఒక పర్సనల్ అగ్రాండైజ్మెంట్ కోసం నేనేం ప్రయత్నం చేయలేదు. మా నాయకుడు ఏ పని చెప్తే ఆ పని తూచా తప్పకుండా ఒక కార్యకర్తగా చేసుకుంటూ పోయాను. సో ఆ ప్రాసెస్లో కొన్ని విజయాలు రావచ్చు, కొన్ని అపజయాలు రావచ్చు, కొన్ని ఎదురు దెబ్బలు తగలవచ్చు, కొన్ని జరగవచ్చు, బట్ దట్ ఈస్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. ఒక వారసత్వ రాజకీయం అనేటువంటి ఒక నెగటివ్ కామెంట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కేసీఆర్ లెగసీని కేటీఆర్ కంటిన్యూ చేస్తున్నాడా అనేటువంటి ఒక బాధ్యత, అంచనాలు ఉంటాయి. 2 డిఫరెంట్ వరల్డ్స్ అనేవి ఉంటాయి. వీటన్నిటిని ట్యాకిల్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది ఒక రకంగా సంతృప్తి ఉందా, ఆనందం ఉందా అంటే ఎందులో కనిపిస్తోంది మీకు ఇదంతా? అంటే కొన్ని సందర్భాల్లో బాధ అనిపిస్తుంది. అసలు ఎందుకు వచ్చాము ఇందులో కన్నా బాధ చాలాసార్లు అనిపించింది. ముఖ్యంగా పర్సనల్గా ఫ్యామిలీని టార్గెట్ చేసినప్పుడు, పర్సనల్గా విమర్శలు చేసినప్పుడు, అడ్డగోలుగా మాట్లాడినప్పుడు, అసలు ఇష్టం ఉన్న లింకులు పెట్టి నాకు విచిత్రం అనిపించేది. నేను జీవితంలో సిగరెటే తాగలేదు ఎప్పుడు. అలాంటి నన్ను పట్టుకుని ఒకడోడు అడ్డమైన విధవులంతా నువ్వు డ్రగ్స్ తీసుకుంటావు అంటారు. డ్రగ్స్ తీసుకోవడం ఏంది వీళ్ళ బొంద? అసలు నేను ఫస్ట్ అనుకున్నాను, అసలు బుద్ధి జ్ఞానం ఉందా వీళ్ళకి? అసలు ఈ పిచ్చి మాటలు ఎవడు పట్టించుకుంటారు అన్నట్టుగా నేను ఎన్నడూ రెస్పాండ్ అయ్యేవాని కాదు. కానీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారో థాట్ పోలీసింగ్ చేసి, అట్లా ఒక బదనామేసి ఒక రకమైన, అంటే నాకు అర్థమయ్యేది కాదు ఏంది ఇదేం నాన్ సెన్స్ అని. తర్వాత లేని లింకులు అంటగట్టి ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశాడు, ఏదో చేశాడు. అసలు నాకు అర్థం కాలేదు, ఎక్కడ చేశాము, ఎవరిని చేశారు, ఎవరితో హీరోయిన్లతో ఇష్టం ఉన్న సంబంధాలు అంటగట్టి సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తుంటే, వాళ్ళ కాపురాలు కూలడానికి కూడా మీరే కారణము అనే ఒక మాట. అదే అన్న, అంత చండాలమైన మాటలు స్వయంగా మంత్రులే మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి గారు మాట్లాడిస్తుంటే అర్థమయ్యేది కాదు ఏంది ఇది, ఎందుకు వచ్చాము ఈ దరిద్రంలోకి అని. అప్పుడప్పుడు ఆ బాధ ఉంటుంది. ప్లస్ నా ఫ్యామిలీని టార్గెట్ చేసినప్పుడు ఆ కారణంగా చాలా బాధ అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఎప్పుడన్నా మంచి పని చేసి ఏదన్నా కొంత ప్రజల నుంచి అప్లాజ్ వచ్చినప్పుడు, లేదా ఇట్లా అఫెక్షన్ కనబడ్డప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. సో జీవితం లాగానే అది అంటారు చూడు, ఉగాది పచ్చడిలాగా షడ్రుచుల సమ్మేళనం అంటారు కదా, పాలిటిక్స్ కూడా అంతే. కొన్ని చెడు ఉంటాయి, కొన్ని మంచి ఉంటాయి, కొన్ని ఇట్స్ మిక్స్డ్ బ్యాగ్. సో అట్లా చూసుకున్నప్పుడు ఐ థింక్ 50-50, అంత సంతోషం లేదు, అంత బాధ లేదు, ఈక్వల్గా ఉంది. రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి. సో ఈ అవమానాలు, ఆరోపణలు ఇవన్నీ అన్నప్పుడు పర్సనల్గా కేటీఆర్ మీద వచ్చేటువంటి 3 విమర్శలు, అందులో అమెరికాలో బాత్రూమ్లు కడిగేవారు, అప్పుడు పక్కనే రేవంత్ రెడ్డి గారు నాకు ఫినాయిల్ అందించేవారు. సో ఏమనాలి మరి, నేను పనికి మాలిన మాటలు కాకపోతే. ఇప్పుడు నేను ఒక్క మాట అడుగుతాను కవితమ్మ, మా నాన్నగారు నన్ను కష్టపడి చదివించారు. నేను 2 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు చదివాను. ఒకటి మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ, ఆల్ ఇండియా ఎంట్రన్స్ రాసి, దేశంలో 16 యూనివర్సిటీల్లో మాత్రమే బయోటెక్నాలజీ ఉండేది అప్పుడు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అప్పుడు టెస్ట్ పెట్టేది. అది పాస్ అయ్యి నేను పూణే యూనివర్సిటీకి వెళ్ళి పూణే విద్యాపీఠలో బయోటెక్నాలజీ చదివాను. తర్వాత రెండవది నేను యూఎస్కి వెళ్ళి జీమాట్ రాసి యూఎస్కి వెళ్ళి ఎంబీఏ చదివాను. సో ఇప్పుడు నేను అమెరికాలో బాత్రూమ్లు కడిగానంటే ఎవరి బాత్రూమ్లు కడిగాను? నా బాత్రూమ్ నేను కడుక్కున్నాను. నీ బాత్రూమ్ నువ్వు కడుక్కుంటే తప్ప? సొంత ఇంట్లో నీ బాత్రూమ్ నువ్వు కడుక్కుంటే తప్పు అవుతుందా? నెంబర్ 1. నెంబర్ 2, సరే నేను చదువుకున్నాను, కష్టపడ్డాను, ఉద్యోగం సంపాదించుకున్నాను. నా మీద విమర్శలు చేసేవాళ్ళు ఏం చదువుకున్నారు, ఎలా సంపాదించారు? రోడ్ల మీద పెయింట్లు వేసుకుంటూ తిరిగిన వాళ్ళు ఇవాళ జూబ్లీ హిల్స్లో 10ల సంఖ్యలో ప్లాట్లు సంపాదించి ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ వేల కోట్ల రూపాయలతో వ్యాపారాలు చేస్తుంటే నేను అడగలేనా ఈ మాటలు? ఎక్కడి నుంచి? ఇప్పుడు మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు, ఏం వ్యాపారాలు చేశారు, ఎవరిని ఉద్ధరించి సంపాదించారు? నేనేమంటానంటే విమర్శ సమాధానం కాదు. నేను అమెరికాలో నా పని నేను చేసుకున్నాను, ఉద్యోగం సంపాదించుకున్నాను. ఇంకోటి నాకు ఇంకా విచిత్రం అనిపించేది, అమెరికాలో బాత్రూమ్లు కడిగారు. మా నాన్నగారు 1980s నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నేను అమెరికా పోకంటే ముందే ఆయన మంత్రి, రాష్ట్రంలో మంత్రి. సో ఒక మంత్రి గారి కుమారుడు, మా నాన్నగారు 85 నుంచి ఎమ్మెల్యే. నేను అమెరికా పోయింది 96లో, 96లో కూడా కాదు, అంటే మా నాన్న ఎమ్మెల్యే అయినాక 13 ఏళ్ళ తర్వాత. ఇవాళ చూస్తుంటే మీరు గమనించండి, ఒక్కొక్క ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సంవత్సరానికి ఆయన లైఫ్ స్టైల్ మారిపోతుంది. మొన్నటిదాకా ఇందిరమ్మ ఇంట్లో ఉన్న ఒక ఎమ్మెల్యే గారు మన 3 కోట్ల బెంచ్ కార్లో తిరుగుతున్నాడు అంటే నేను చూశాను సోషల్ మీడియాలో. నేనేదో మొత్తం పూర్తిగా అడ్రస్ లేని వాడిని, చదువుకోని వాడిని, రోడ్ల మీద ఆవారాగా తిరిగేవాడిని, రోడ్ల మీద పెయింటింగ్లు వేసుకుంటూ తిరిగేవాడిని అయితే కాదు కదా.
ఒక పెద్ద కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారు కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, ఎమ్మెల్యేగా దశాబ్దాలు పనిచేశారు. నేను అమెరికాకి వెళ్ళి బాత్రూమ్లు కడుగుతానంటే నా బాత్రూమ్ అయితే కడుక్కున్నాను, అది చెప్తాను. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీద నాకు చాలా గౌరవం ఉంది. ఎవరి బాత్రూమ్ వాళ్ళు కడుక్కోవాలి, ఎవరు చాయ్ కప్పు వాళ్ళు కడుక్కోవాలి, తప్పేం లేదు. కానీ బాత్రూమ్లు కడుక్కుంటూ ఉండేవాడివి. సరే అనుకుందాం ఒక నిమిషం, నిజంగానే బాత్రూమ్లు కడిగానని. తప్ప అది? నీలాగా దోచుకోలేదు కదా, నీలాగా బ్యాగులు మోసి దొరికిపోలేదు కదా, దరిద్ర పనులు అయితే చేయలేదు కదా నేను. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐ యామ్. చదువుకున్నాను, కష్టపడ్డాను, ఉద్యోగం చేశాను. ఇవాళ మాట్లాడుతుంటారు కొంతమంది నాయకులు, జీవితంలో ఒక్క పోటీ పరీక్ష రాయనోడు, జీవితంలో ఒక ఇంటర్వ్యూ ఎదుర్కొనోడు, జీవితంలో ఒక ఉద్యోగం చేయనోడు, వాళ్ళు కూడా పెద్దగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని మాటలు మాట్లాడుతుంటే నాకు అర్థం కాదు. సో ఫస్ట్ అడిగాను, సెకండ్ ఆల్రెడీ మీరు చెప్పేశారు. అడిగండి, అన్నీ అడిగండి. పర్లేదు కదా. సో బలవంతంగా మిమ్మల్ని పాలిటిక్స్లోకి లాక్కొని వచ్చారు, బెదిరించారు అని. ఇన్ఫ్యాక్ట్ నేను కేసీఆర్ గారికి తెలియకుండా నేను రాజకీయాల్లోకి వచ్చా. ఇన్ఫ్యాక్ట్ 2006లో కరీంనగర్కి రాజీనామా చేస్తే సారు, ఆ రోజు నేను ఉద్యోగం చేసుకుంటున్నా. ఇది 2006 ఆగస్ట్ అనుకుంటా. అప్పుడు మా బాస్ని అడిగాను. అప్పుడు మా బాస్ సింగపూర్లో ఉండేవాడు, నేను ఇండియాలో, నేను ఐ వాస్ హెడింగ్ సౌత్ ఏషియా. మా బాస్ని అడిగాను 2 months లీవ్ కావాలి. ఆయన అన్నారు 2 months నువ్వు లేకుండా కంపెనీ నడిస్తే మరి నువ్వెందుకయ్యా అన్నారు. కరెక్టే కదా, లాజికే కదా. సో నాకు కూడా ఐ గాట్ ద మెసేజ్, మరి అటో ఇటో తేల్చుకోవాలి. ఆ రోజు కరీంనగర్లో కనుక కేసీఆర్ గారు ఓడిపోతే తెలంగాణ ఉద్యమమే లేదు, తెలంగాణ వాదమే లేదు అనే పరిస్థితి. మరి ఆయన పాపం, ఆయన కోసం ఎంతోమంది పిల్లలు రోడ్ల మీద తిరుగుతుంటే, ఎంతోమంది బిడ్డలు ఆ రోజు తమ ఉద్యోగాలకు సెలవులు పెట్టి వచ్చి పనిచేస్తుంటే, నేను ఇంట్లో ఉన్న నేను దూరం ఉండడం అనేది నాకు సమంజసంగా అనిపించలే. పోయినా సార్కి చెప్పకుండా రాజీనామా చేసి 2 months పనిచేశాను. కొంత కాంట్రిబ్యూట్ చేశాను. నేను ఏదో అవ్వలేదో అయిందనను, మేబీ 1-2 ఓట్లు వేయించి ఉంటా, ఎంతో కొంత యాడ్ చేసిన. నాకు ఆ తృప్తి ఉంది. అక్కడి నుంచి ఎన్నిక గెలిచిన తర్వాత చెప్పిన సార్కి, సార్ నేను రాజీనామా చేసినా మీతో పనిచేస్తాను. బాగా కోప్పడ్డారు. ఏం అవసరం ఉండింది, ఎందుకు అనవసరంగా, ఎందుకు, నేను ఉన్నాను కదా, పనిచేస్తున్నాను కదా, మళ్ళీ నువ్వేంటి అన్నారు. సో ఐ లిటరలీ నన్ను ఎవరు బలవంత పెట్టలేదు. నేనే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కేసీఆర్ గారిని బలవంత పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన. గేట్ క్రాష్ చేసుకుని వచ్చిన నేను. నాకు ఎవరు ట్రైనింగ్ కూడా ఎప్పుడు ఇవ్వాల. కేసీఆర్ గారు అండర్ ట్రైన్ కాదు నేను కేవలం ఆయన చూసి నేర్చుకున్నదే తప్ప ఆయన నాకు కూర్చోబెట్టి ఇలా మాట్లాడని చెప్పింది లేదు. ఆయన చూసి నేర్చుకున్నదే. ఆయన మాట్లాడుతుంటే చూసి నేర్చుకుంది. ఆయన ఆఫ్కోర్స్ డిఎన్ఏ ఉంటుంది, జీన్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ కొన్ని లక్షణాలు వస్తాయి. బట్ ఎక్కువ వరకు చూసి నేర్చుకుందే తప్ప ఆయన ఎక్కడ కూడా నన్ను ఆయన బలవంతంగా పాపం తేలేదు. సో వ్యక్తిగతంగా మీ మీద ఎన్ని విమర్శలు వచ్చినప్పటికి కూడా ఫ్యామిలీ పరంగా కూడా వస్తూ ఉంటాయి మిమ్మల్ని, లైక్ శైలిమ ఫ్రమ్ ఆంధ్ర అనేదో, లేకుంటే హిమాంశు గురించో, ఏమనిపిస్తుంది అప్పుడు? బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అందుకే అంటున్నా కదా, ఇప్పుడు మరి శైలిమ ఫ్రమ్ ఆంధ్ర అంటే మరి అదెవరో చెప్తే బాగుండేది. అమ్మాయిది ఎవరు నాకు తెలిసి అయితే, అమ్మాయిది హైదరాబాదు, తర్వాత అంతకంటే ముందు వాళ్ళ పేరెంట్స్ అంతా రామాయంపేట, మెదక్ జిల్లా. మరి అంతకంటే ఏం చెప్పాలా, అట్లా అయిపోయింది పరిస్థితి. ఇదిగో పులి అంటే అదిగో తోక దేశం మనది. అందులో ముఖ్యంగా ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది పడితే అది మాట్లాడవచ్చు. వాక్ స్వాతంత్రం, ఏం చేద్దాం. వాక్ స్వాతంత్రం అన్నారు కాబట్టి ఇక్కడ ఒక క్వశ్చన్. యూజువల్గానే కేటీఆర్ అనగానే వెల్ ఎడ్యుకేటెడ్ అనేది ఉంటుంది, చాలా బాగా మాట్లాడతారు, ఆరేటరీ స్కిల్స్ అనేవి ఉన్నాయి, మంచి ఒక డీసెంట్ పొలిటీషియన్ అనేది, యంగ్ జనరేషన్కి ఒక యూత్ ఐకాన్, ఇవన్నీ ఉన్నప్పుడు కేటీఆర్ తన స్థాయిని తానే తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. విమర్శలు కావచ్చు, ఈ మధ్యలో కొంచెం ఒక రకంగా అయితే అగ్రెసివ్గా కనిపిస్తున్నారు. అలా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదేమో అనేటువంటి మీ కొంతమంది కార్యకర్తలు, రామన్న ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది అనే 2 విషయాలు చెప్తాను. ఒకటి, కుక్క కాడుకు చెప్పు దెబ్బ. అవతల వారికి అర్థమయ్యే భాషలోనే కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు 3 నెలల్లోనే పిల్లలు పుట్టించగలరా, ఎంత కండలు తిరిగిన వస్తాదైనా అని ముఖ్యమంత్రి గారు అంటే నేనేం చెప్పాలి ఆయనకి? మరి 30 నెలల్లో పిల్లలు పుట్టపోతే నేనేమనాలి అని అడిగాను. అది తప్ప ఉప్ప? మరి ఆయన 3 నెలల ఉపమానం ఆయన తేకపోతే 30 నెలల్లో పిల్లలు పుట్టపోతే నిన్నేమనాలి బాబు అని నీవు అసమర్థుడివి అని చెప్పాల్సి వచ్చింది. అది తప్పని కొంతమంది కనిపించవచ్చు, ఒప్పని కొంతమంది కనిపించవచ్చు. ఆ భాషనే ఆయనకు అర్థమవుతుంది. రైతు బంద్ ఆపడానికి నేనేమన్నా హౌలాగాన్నా, దివానాగాన్నా, మాకు దిమాక్ లేదా? కేసీఆర్ గారు అంటున్నారు రైతు బంధు కాంగ్రెస్ వస్తే పోతుందని అని ఆయనే మాట్లాడారు. నేనేం చేశాను, అదే వీడియో చూపెట్టాను. మరి ఇప్పుడు నేను ఏమనాలి బాబు, నీకు దిమాక్ ఉందా, దివానాగాడు అనాలా, ఏమనాలని అడిగాను. అది కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నేను రేవంత్ రెడ్డి గారు మాటలు నుటంకిస్తే కూడా బాధపడితే నేనేం చేయాలమ్మా? నెంబర్ 1. నెంబర్ 2, కేసీఆర్ గారు మా నాన్న, మా లీడరే కాదు కదా, నా నాన్న. మా నాన్నను పట్టుకుని ఆయన కాలు గోరికి సరిపోని వాళ్ళు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడితే అప్పుడు కూడా నాకు ఉక్రోషం రాకపోతే నేను ఆయన కొడుకునే కాదు. మా నాన్నని పట్టుకుని
ఆయన చావును కోరుకుంటే కూడా నేను మాట్లాడకపోతే, నేను నా బాధను వ్యక్తం చేయకపోతే నేనేం మనిషిని నాకు అర్థం కాదు. సహజంగానే అప్పుడప్పుడు ఉప్పు కారం తింటాం కదా, కోపం రాకుండా ఉంటుందా? మా నాన్నగారిని పట్టుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడితే అప్పుడు నేను కూడా ప్రతిస్పందించాను. మా నాన్నగారు చావును కోరుకున్నప్పుడు, మా నాన్నగారు చచ్చిపోవాలని శాపాలు పెట్టినప్పుడు, మా నాన్నగారి మీద ఇష్టం వచ్చినట్టు చెత్తా చెదారం మాట్లాడినప్పుడు ఎస్ గట్టిగా మాట్లాడాను. అండ్ ఒక్కసారి కాదు, ఇంకొక 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు మాట్లాడతాను. దానికి చదువు సంస్కారం అంటే అవతలవాడికి కూడా ఉండాలి కదా చదువు సంస్కారం. కాబట్టి తప్పదు కొన్ని సందర్భాలు. ఇప్పుడు బురదలో దిగిన తర్వాత నాకు బురద అంటకూడదు, అవతలవాడు మాత్రం పెయ్యంతా బురద పూసుకొని వస్తాడు, నేను మాత్రం చాలా నీట్గా నా వైట్ షర్ట్కి బురద అంటకూడదు అంటే ఎట్లా కుదురుతుందమ్మా? అవతల కొట్లాడుతుందో పందితో, కొట్లాడేటప్పుడు తప్పకుండా బురద అంటుతుంది. నేను కూడా బురద అంటినప్పుడు నేను కూడా కొట్లాడాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పుడు రాజకీయము అనగానే ఒక రకంగా ఆరోపణలు, వ్యక్తిత్వ హననాలు ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత అగ్రెసివ్‌గా మాట్లాడాలి, బస్తీ మే సవాల్ అంటూ ఇలా ఉండాలి. ఇవన్నీ కాకుండా మామూలు రాజకీయం అనేది కనిపించలేదా? యాక్చువల్‌గా రాజకీయం అంటే జానారెడ్డి గారు జానారెడ్డి గారు 2014లో ప్రతిపక్ష నాయకుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. 2014 to 18 మీరు మొత్తం తీసుకోండి రికార్డ్స్, ఎక్కడన్నా మేము ఇట్లా మాట్లాడామా? 2018 to 23 తీసుకోండి, చూడండి మీరు. ఆ రోజు భట్టి గారు సిఎల్పి లీడర్, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. మేము ఎప్పుడైనా మాట్లాడాం? ఎందుకు వస్తుంది పరిస్థితి? చప్పట్లు ఎప్పుడైనా రెండు చేతులతో మోగుతాయమ్మా. అవతల జానారెడ్డి గారు మర్యాద ఇస్తే అసలు మీరు చూడండి, కేసీఆర్ గారు ఏ ఒక్కరోజు కూడా అసెంబ్లీలో పెద్దలు జానారెడ్డి గారు అనకుండా మాట్లాడలేదు. ఆయన కూడా అట్లే మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు అని మాట్లాడేవారు. అంత గౌరవంగా ఉండేది సభ. వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే చూడడానికి కూడా ఉల్లాసంగా ఉండేది. ఇవాళ ఏందమ్మా, మా వెనకాల పైల్వాన్లు ఉన్నారు అంటే ఎంత చండాలమైన భాష అంటే, అసెంబ్లీలో ఎంత గలీజ్ భాష అంటే. నేను ఈ మాట అంటున్నందుకు సారీ. ఐ డ్రీమ్లో మరి మీరు ఎడిట్ చేసుకుంటే చేసుకోండి, పెట్టుకుంటే పెట్టుకోండి. అనొచ్చా ముఖ్యమంత్రి గారి నోటెంబడ? తెలుసా అసలు ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో? ఇంకా శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు, మా సభానాయకుడు మాట్లాడినాక అది మమ్మల్ని ఉద్దేశించి నేనేం చేయాలి? కవిత నోరు మూసుకుని ఉండాలా? ఏం చేయమంటారు చెప్పండి? సో సభా విలువలు, సంస్కారము రెండు వైపులా ఉంటాయి తప్ప ఒకవైపు నుంచి ఉండవమ్మ. ఆయన మర్యాదగా మరి నేను చెప్పాను, నేను పబ్లిక్గా కూడా అప్పీల్ చేశాను, నువ్వు కేసీఆర్ గారిని తిట్టడం మానేస్తే నేను తిట్టను, నీ చేరు గౌరవం ఇస్తా. నువ్వు నన్ను తిట్టు కావాలంటే పడతా, నీకంటే చిన్నోడిని, కానీ నువ్వు కేసీఆర్ గారిని అంటే మాత్రం వదిలిపెట్టను, నువ్వు ఒక్కటంటే 10 అంట అని చెప్పా. అది 100% నేను ఈరోజు కూడా దాన్ని కట్టుబడి. ఓకే. సో ఈ రాజకీయాలకు అనివార్యంగా అయిపోయాయి, ఒకరి మీద ఒకరు అదే ఇంత తూతూ మేమే అనేది ఇలా ఉంటుంది అనుకున్నప్పుడు, ఒరిజినల్గా రాజకీయం అంటే మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి అసలు? రాజకీయం అనే దాన్ని ఎంత చండాలంగా తయారు చేశారంటే, అంటే సినిమాల్లో కానీ అదర్వైజ్ కానీ, ఇప్పుడు రాజకీయ నాయకులకి సమాజంలో ఎక్కడ గౌరవం లేదమ్మా. వాస్తవం చెప్తున్నాను నేను. రాజకీయం అంటేనే ఒక నికృష్టమైన వ్యవహారం. అది రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే టీవీలు బంద్ చేసుకోవాలన్న పరిస్థితి వచ్చింది ఈరోజు. వాస్తవాలు చెప్తున్నాను నేను. బట్ ఎండ్ ఆఫ్ ద డే దో, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ రాజకీయమే ప్రజాస్వామ్యంలో మీ ప్రతి దైనందిన జీవితంలో ప్రతి చర్యని స్పృశించేది, ప్రభావితం చేసేది, నిర్ణయించేది రాజకీయమే. అల్టిమేట్గా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారే తెల్లారలేస్తే మీరు మాడే ఉప్పు, పప్పు, సబ్బు, మీ బండిలో పోసుకునే డీజిల్, పెట్రోల్తో సహా అన్నిటి ధరలు, వాటి ట్యాక్సులు నిర్ణయించేది రాజకీయమే. కాబట్టి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పట్టించుకోవాలి, పట్టింపు ఉండాలి. ఎలాంటి రాజకీయం కావాలో మీరు నిర్ణయించాలి. అది సమాజం ఆలోచించుకోవాలి. ఎలాంటి రాజకీయం ఉండాలి? మాట ఇచ్చి తప్పే రాజకీయం కావాలా? గ్యారంటీల పేరిట గారడీ చేసే రాజకీయం కావాలా? లేదా ఒక మాట ఇస్తే తప్పకుండా నిలబెట్టుకునే రాజకీయం కావాలా? ప్రజలు ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు పార్టీల గురించి మాట్లాడుకున్నప్పుడు, రాజకీయాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడైనా అరే బీఆర్ఎస్ పార్టీ ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండేది, ఇలాంటి పొరపాటు చేయకుండా ఉంటే బాగుండేది? చాలా చేసాం కవిత. ఒకటి అందరం మనుషులమే కదా, మేము తప్పు చేయలేదు, మేము దైవాంశ సంభూతులం అని నేను పొరపాటును కూడా అన్నాను. చాలా తప్పులు చేశాము, చాలా పొరపాట్లు జరిగినాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది. తక్షణమే పీకి పారేయాలి ఆ బోర్డుని. ఆ బోర్డుని ఎత్త అవతల పాడేస్తే పిల్లల ఆగ్రహం తగ్గేది. ఆ బోర్డు దరిద్రం అంతా మేము మోసినట్టు అయింది. చివరికి తప్పు మాది కాదు, ఎవరో చేసిన తప్పు, కానీ ఆ దరిద్రం అంతా మాకు చుట్టుకుంది. తప్పే కదా అది. అట్లాంటివి ఎన్నో జరిగినాయి. డెఫినెట్గా ఇలాంటివి జరిగినాయి. రెండో తప్పు, మేము చేసిన పని సరిగ్గా చెప్పుకోలేదు. ఉదాహరణకు చెప్తాను. తెలంగాణ రాకముందు తెలంగాణ ప్రాంతంలో 5 మెడికల్ కాలేజీలు ఉండేదమ్మా. మేము ఒక్కటే రోజు 8 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించాం ప్రభుత్వంలో. కానీ దానికి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వలేదు మేము. మరి అంతా కేవలం ఒక బటన్ నొక్కి, కేసీఆర్ గారు ఒక బటన్ నొక్కి 8 మెడికల్ కాలేజీలు ఒకటే రోజు ఆయన క్యాంప్ ఆఫీస్ నుంచి ప్రారంభించారు. ఇంకో ముఖ్యమంత్రి అయితే ఏం చేసేవారు? 8 మెడికల్ కాలేజీలకి ఒక్కొక్క చోట లక్ష మందితో మీటింగ్ పెట్టి వాళ్ళందరితో చప్పట్లు కొట్టించుకొని అక్కడ ప్రారంభించేవాళ్ళు. అది కూడా తప్పే. అంటే అండర్ ప్లే చేయడం, డెవలప్మెంట్ మన డెవలప్మెంట్ మనమే అండర్ ప్లే చేసుకోవడం,
ప్రమోట్ చేసుకోకపోవడం, ఎస్ దీస్ ఆర్ ఆల్ డెఫినెట్లీ కాన్షియస్ మిస్టేక్ అనను కానీ డెఫినెట్లీ మిస్టేక్సే, పొరపాట్లు. అట్లాగే మేము 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపాం, పార్టీని సరిగ్గా నేను నడపాల, నా తప్పది, వర్కింగ్ ప్రెసిడెంట్గా నా తప్పు. పార్టీని ఇంకా బాగా చేసి ఉండాలి, పార్టీ నిర్మాణం ఇంకా బాగా చేసి ఉండాలి. మా కార్యకర్తల కష్టాలు కానీ ఇంకోటి కానీ కన్నీళ్ళు కానీ వాళ్ళకి ఇచ్చే నామినేటెడ్ పొజిషన్లు కానీ ఇవన్నీ కూడా ఇంకొద్దిగా శ్రద్ధ పెట్టి పనిచేయాలి. కానీ మేమేమనుకున్నామంటే కొత్త రాష్ట్రం, కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం, 100 మంది త్యాగాలతో వచ్చిన రాష్ట్రం, ప్రజలు కోరుకుంటుంది డెవలప్మెంట్, ప్రజలు కోరుకుంటుంది సంక్షేమం, దాని మీద దృష్టి పెడదామని చెప్పి 24/7 ఒక టాస్క్ లాగా పనిచేసాం, పార్టీని విస్మరించాం. దానివల్ల కూడా చాలా నష్టం జరిగింది. కార్యకర్తలు ఎవరైతే మా కోసం అగ్రెసివ్గా పనిచేయాలో వాళ్ళు నిర్లిప్తంగా అయిపోయారు. ఏముందిలే, డైరెక్ట్గా అన్ని పోతున్నాయి పథకాలు, డైరెక్ట్గా ప్రజలకు అందుతున్నాయి కదా, మాకేంలే అన్నట్టు కొంత ఉదాసీనంగా మారిపోయారు. దానివల్ల కూడా నష్టం జరిగింది. ఇవన్నీ పొరపాట్లే. కేసీఆర్ గారు చేసినటువంటి పొరపాటు ఏంటనుకుంటున్నారు మీరు? కేసీఆర్ గారి పొరపాటు లెక్కించేంత పెద్దోనైతే కాదు నేను నా వరకు. మేబీ క్యాడర్తో మాట్లాడినప్పుడు కార్యకర్తల్లో కేసీఆర్ గారి పొరపాటు అనను, కానీ కేసీఆర్ గారు పెద్దలు, వారు జీవితాన్ని మొత్తం అధ్యయనం చేసిన వ్యక్తి. ఆయన పొరపాటు, ఆయన వ్యక్తిగత నిర్ణయాలు అంటే ఉండేది కదా, సమిష్టి నిర్ణయాలు. అందులో భాగంగా ఏమన్నా ఎక్కడ చిన్న పొరపాట్లు జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, అది సమిష్టి నిర్ణయమే. అల్టిమేట్గా హెడ్ ఆఫ్ ది స్టేట్గా వారు నిర్ణయం తీసుకొని ఉండాలా, తీసుకోకపోతే దానివల్ల నష్టమే జరిగింది ఇవాళ. కేసీఆర్ గారికి సంబంధించి ఆయన ఉద్యమ లీడర్గా ఉండి ఆ తర్వాత సీఎంగా మారిన తర్వాత మారిపోయాడు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక మాట, ఆరోపణ వినిపించేది. ఆ తర్వాత సీఎం నుంచి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మారాల్సినటువంటి అవసరం ఉంది అనేది, సో పర్టికులర్గా పార్టీ క్యాడర్ దగ్గర నుంచే వినిపించింది. ఆంగ్లంలో ఒక సామెత ఉందమ్మా, సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్, ఫెయిలియర్ ఇస్ అన్ ఆర్ఫన్. అంటే విజయం సాధించినప్పుడేమో ఆయన చాణక్యుడు, ఆయన అభినవ అది అని పొగిడే వాళ్ళు ఉంటారు. ఓడిపోతే వాళ్ళే నానా రకాలుగా విమర్శ చేస్తారు. సో ఇది కామన్, పెద్ద విషయమేం కాదు. కేసీఆర్ ఈజ్ ఎ లివింగ్ లెజెండ్. ఆయన ఒక బ్రాండ్. ఆయన మాట్లాడినా సంచలనమే, మాట్లాడపోయినా సంచలనమే, ఆయన ఏం చేసినా సంచలనమే. కాబట్టి కేసీఆర్ గారు చాలా సెక్యూర్ లీడర్ అమ్మా. ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెక్యూర్ లీడర్స్ ఐ హవ్ సీన్. ఇవాళ రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే, ఒకరోజు పేపర్లో నా వార్త రాకపోతే, నా ఫేస్ రాకపోతే నన్ను మర్చిపోతారేమో ప్రజలు అనే ఒక అభద్రతలో కొంతమంది నాయకులు బతుకుతూ ఉంటారు. ఇక్కడ కేసీఆర్ మీటింగ్ పెడితే కౌంటర్ మీటింగ్ పెట్టి పాపం వాళ్ళు ప్రచారం కోసం పాకులాడుతూ ఉంటారు కొంతమంది, ఈవెన్ దో దే ఆర్ ఇన్ ద హైయెస్ట్ పొజిషన్ ఆఫ్ ద స్టేట్. కేసీఆర్ గారు జగిత్యాలలో మీటింగ్ పెడితే ప్యారల్గా మీటింగ్ పెట్టి టీవీ ఛానళ్ళ కవరేజ్ కూడా సగం సగం వచ్చేటట్టు చూసుకుంటారు. కేసీఆర్ గారు ఇక్కడ స్టేట్ కమిటీ మీటింగ్ పెడితే చిట్ చాట్ అని పెట్టుకొని ఏదో పేపర్లో తెల్లారి ఈక్వల్ ఫుటింగ్లో రావాలని తాపత్రయపడే దౌర్భాగ్యుల దేశం ఇది. కానీ కేసీఆర్ ఈజ్ సచ్ ఎ సెక్యూర్ లీడర్. 2.5 years అయిపోయింది. ఆయన హార్డ్లీ 3-4 times మాట్లాడారు బయటకు వచ్చి. బట్ హీఈస్ ఎ సెక్యూర్ లీడర్. అండ్ వై ఆర్ పీపుల్ మిస్సింగ్ హిమ్ టుడే? ఎందుకంటే లీడర్ గ్రేట్నెస్ అది. ఒక లీడర్ అనేవాడు ఆయన చేసిన పని తరతరాలుగా గుర్తుండిపోతుంది కాబట్టి, ఒక ఇంప్రింట్ ఉంటుంది కాబట్టి, ఒక చెరగని ముద్ర ఉంటుంది కాబట్టి లీడర్కి ఇన్సెక్యూరిటీ ఉండకూడదు. దట్ ఈస్ కేసీఆర్. కేసీఆర్ బయటికి రాకపోయినా, బయటకు వచ్చి మాట్లాడకపోయినా కేసీఆరే. ఏనుగే అంటారు కదా, అంతే. కాకపోతే సైలెంట్గా ఉన్నారు, ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు బయటికి రావట్లేదు? గోడ మీద ఏలాడదీసే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది. పేలే వరకు శత్రుఘ్ని కూడా, తోపు కూడా పేలే వరకు చాలా మౌనంగా ఉంటుంది. పేలితే ఎట్లా ఉంటుందో ఒక విస్ఫోటనం. కేసీఆర్ ఇస్ కేసీఆర్ అమ్మా. అట్లా అంటే నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారికి మేము ఉన్నాం కదా, ఇప్పుడు ఇంతమందిని తయారు చేశారు ఆయన. మేము మాట్లాడే ప్రతి మాట కేసీఆర్ గారి మాటే కదా. ఆయన కాదని, ఆయన కార్యకర్తలు మేమంతా, ఆయన అభిమానులం. ఆయన మాకు ఇచ్చే డైరెక్షన్ ప్రకారమే మేము మాట్లాడతాం. మేము తీసుకునే ప్రతి కార్యక్రమం